ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరిపోవాడు వెర్రివాడు. కుక్కతో కబట్టి గోదావరీదున విశ్వధాభిరామ వినురవేమా. భార్య మాటలు విని తన తోబుట్టువుల్ని అన్నదమ్ములతో పోరాడి గొడవపడి వాళ్ళని వదిలేసి వేరుగా వెళ్ళిపోయేవాడు నిజమైన మూర్ఖుడు. అలా అన్నదమ్ముల్ని వదిలి వేరుగా వెళ్ళడం అనేది ఒక కుక్క తోకను పట్టుకుని విశాలమైన గోదావరి నదిని ఈదాలని ప్రయత్నించడం వంటిది. ఇక్కడ నీతి ఏమిటంటే, కుక్క తోక పట్టుకుంటే నదిని దాటలేం సరిగదా, మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే రక్త సంబంధీకుల్ని వదిలితే జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆదుకునేవారు ఉండరు అని ఇక్కడ వేమన పద్యం మనకు తెలియజేస్తోంది. ఎందుకంటే మనకి సపోర్ట్గా ఉండేది మన కుటుంబం మాత్రమే.